అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు ఇవాళ మా సినిమా ఖుషి రిలీజ్ అయింది. అనానిమస్ రిపోర్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అండి. ఇది మార్నింగ్ 3 o'clock 4 o'clock నుంచి యూఎస్ నుంచి కాల్ స్టార్ట్ అయినాయి. ఇంకా దాంతో మొదలై ఇక్కడ అన్ని చోట్ల ఒకే రిపోర్ట్ అండి. చాలా పెద్ద సినిమా. ఇట్స్ ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూత్ ఫ్యామిలీ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వాళ్ళ మార్నింగ్ ప్రసాద్ చూసాం, తర్వాత క్రాస్ రోడ్స్కి వెళ్ళాం. అక్కడ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటికి 3-4 సార్లు కాల్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ షో కంటే మ్యాట్ని బెటర్ అవుతున్నాయి, ఫస్ట్ షోస్ ఇంకా బాగున్నాయి అట్లా అని చెప్పి. ప్లస్ రెస్పాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ మాకు ఇంత మంచి సినిమా మాకు అందించినందుకు ఫస్ట్ మా డైరెక్టర్ శివ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ విజయ్ గారు అండ్ సమంత గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. ఇషామ్, thank you so much. Extraordinary music. That is one of the main reason మాకు వాళ్ళ విజయ్ గారి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ వచ్చిందండి. అన్ని చోట్ల ఓవర్సీస్, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, అన్ని చోట్ల, కర్ణాటక, అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. సో ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్స్ అయ్యి వీళ్ళు అప్డేట్ సూన్ అండి. ఎందుకంటే ఇది ఇంకా ఎంత రేంజ్కి వెళ్తుందని ఇప్పుడే చెప్పడానికి అవ్వదు. బట్ మార్నింగ్ 8 o'clockకి అనానిమస్ రిపోర్ట్ రావడం చాలా తక్కువ సినిమాలు జరుగుతాయండి. అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఎంత నమ్మకంగా మొదలు పెట్టాము, ఇవాళ ఆ రిజల్ట్ కోసం ఎదురు చూసాం. సేమ్ మేము అప్పుడు అనుకున్నట్టే అంతే మంచి రిజల్ట్ ఇచ్చి మేము నమ్మిన దాన్ని నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీంట్లో ఆ క్రెడిట్ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్గా మా డైరెక్టర్ శివ నిర్వాణ్ గారు, ఇక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ హీరో విజయ్ దేవరకొండ గారికి, ఆ తర్వాత సమంత గారు కిక్యాస్ పర్ఫార్మెన్స్ అండి. ఇక ఆల్ టుగెదర్ సినిమా మొత్తం ఒక ప్యాకేజ్గా చూస్తే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్కి మంచి లవ్, ఇది బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ ఆల్ పుట్ టుగెదర్ ఇంత పెద్ద సినిమా అయింది. We also want to personally thank our Hisham, a sensational entry into Tollywood. అలాగే మురళి గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే టెక్నికల్ సైడ్ అండ్ పర్ఫార్మెన్స్ సైడ్ ఇంకా అంతు లేదు, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవ్రీ కార్నర్ నుంచి చాలా చాలా పెద్ద రిపోర్ట్ వచ్చిందండి. ఇంకా డే బై డే ఇంకా పెరుగుతూ ఉంటుంది. మాకు ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి, మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఇది డెఫినెట్గా చాలా లాంగ్ రన్ ఉంటుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 4-5 weeks రన్ ఉంటుంది అనే దాంట్లో అనుకుంటున్నామండి. ఇది పాసిబుల్ చేసిన ఆడియన్సెస్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మొత్తం మన మీడియా పాత్రికేయులందరికీ నా కృతజ్ఞతలు అండి. అండ్ పర్సనల్గా నాకు మీడియా నుంచి ఈరోజు సో మచ్ ఆఫ్ ద అప్రిషియేషన్. చాలా బాగా హ్యాండిల్ చేశారండి. క్లైమాక్స్ పోర్షన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా చాలా కాంప్లెక్స్ ఉన్న పాయింట్ని చాలా సింపుల్గా నీట్గా చెప్పారు అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మీడియా పాత్రికేయులే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, వెంటనే పట్టుకుంటారు ఏదైనా కూడా, అది తప్పైనా ఒప్పైనా ఏదైనా. వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫ్రమ్ మీడియా పీపుల్, వాట్ ఎవర్ మార్నింగ్ షో నుంచి నాకు వచ్చిన కాల్స్లో. దెన్ నేను ఈ సినిమా ఒక 2 years ముందు అసలు ఈ కథ ఎందుకు చెప్పాలి, ఇప్పుడున్న సొసైటీలో ఈ పాయింట్ డెఫినెట్గా నేను చెప్పాలని నాకు అనిపించిన కారణం, చూస్తున్నప్పుడు ఈ పాయింట్ అనేది అక్రాస్ ఇండియా అందరికీ తెలిసిన పాయింట్. మన ఇండియా, భారతదేశం తాలూకా రూట్స్లోంచి వచ్చిన కర్మ అంటే దేవుడు, నెక్స్ట్ సిద్ధాంతాలు, శాస్త్రాలు, ఇవన్నీ కూడా దేశం పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. సో ఇలాంటి పాయింట్ని చాలా సింప్లిఫైగా చేస్తూ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని యాడ్ చేసి చెప్పాలనే థాట్ నుంచి కథ రాయడం జరిగిందండి. కథ రాసినప్పుడు ఒక విజయ్ గారు, సమంత గారు లాంటి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులతో ఈ ప్రేమ కథ చేస్తే ఈ హ్యూమన్ ఎమోషన్ బాగా చెప్పగలుగుతాను.
అనే ఒక నమ్మకంతో రాశానండి. ఆ రోజు రాసినప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నానో ఈ రోజు దాని ప్రతిఫలం దక్కింది. అంటే నాకు గత సినిమాలు నిన్ను కోరి, మజిలీ, ఫెయిల్యూర్, లవ్ స్టోరీస్ అయితే టక్ చేసి ఓటీటీకి వెళ్తే, ఈ సినిమా ద్వారా నేను జనాల మనసుల్లో కానీ, ఆడియన్స్ మనసుల్లో కానీ ఒక స్థానం, ఒక మెట్టు స్థానం పెంచుకున్నానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ థియేటర్లో సినిమా చూసినప్పుడు థియేటర్లో ఉన్న రెస్పాన్స్ కానీ, అప్పటి నుంచి నాకు ఇప్పుడు వస్తున్న కాల్స్ కానీ, మీడియా నుంచి కానీ, బయట ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను ఆడియన్స్ నా సినిమాలు కానీ నన్ను కానీ చాలా ప్రేమిస్తున్నారనే విషయం అర్థమైంది. ఫస్ట్ నా విజయం అది ఈరోజు మోస్ట్లీ నేను హ్యాపీగా ఉండడానికి కారణం ముందు అది. తర్వాత దానికి పాసిబుల్ అయిన మా ప్రొడ్యూసర్స్ అండ్ హీరో విజయ్ దేవరకొండ గారు, సమంత గారు, అండ్ ఎక్స్ట్రానరీగా పర్ఫామ్ చేసిన మురళీ శర్మ గారు, సచిన్ కడేకర్ గారు, జయరామ్ గారు అండ్ రోహిణి గారు, వీళ్ళందరికీ కూడా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. అలాగే నా టెక్నికల్ టీమ్ మురళి గారు అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, డిఓపి మురళి గారు అండ్ మై మ్యాన్ హిషామ్ అబ్దుల్ వహాబ్. బయట మీరు ఎంత పాటలను ఎంజాయ్ చేశారో, సినిమాల్లో ఒక్కొక్క 4-5 నిమిషాలు ఒక్కొక్క పాట వస్తుంటే ఒక్కొక్క పండగలా ఉంది. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ప్రాణం పోసావు అసలు మ్యూజిక్తో నా సినిమాకి, నా లవ్ స్టోరీకి, అన్నిటికి. అండ్ విజయ్ గారి ఫస్ట్ హాఫ్లో విజయ్ గారిది చాలా స్టైలిష్గా ఉన్నారు, కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫన్ అది అదిరిపోయింది అది అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది ఏంటంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సూపర్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి అందరికీ పూర్తిగా సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ యూత్తో స్టార్ట్ అయిన మన సినిమా ఖుషి, ఆఫ్టర్నూన్ కపుల్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఫస్ట్ షోతో ఫ్యామిలీస్తో కలకల్లాడిపోతున్నాయి థియేటర్లన్నీ అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రమ్ టుమారో చాలా రోజుల తర్వాత ప్రతి ఫ్యామిలీ చక్కగా థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి, కొడుకు, తల్లి ఇవి కలిసి చూసినప్పుడు వాళ్ళే చూసుకున్నట్టు ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఎమోషన్స్ కానీ, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి కనీసం 3-4 వారాలు ఖుషి ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి థియేటర్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ నిర్వహణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాశ్మీర్ యాపిల్ సార్ నచ్చిందా సినిమాకి బాగా? థ్యాంక్ యూ. Hi all. I would like to take this opportunity to thank everyone who has welcomed Kushi. I want to thank everyone here, Mr. Ravi sir, Naveen sir, Dinesh sir, the distributor, Mr. Shashi sir, and Shiva sir for giving me this opportunity and for all the support. I have no more words to say. We have worked so hard for all these months to bring Kushi to all of you, and I want to wholeheartedly thank all of you for accepting the songs from Kushi and for making this film a blockbuster. Thank you Shivagaru for trusting me with this work, and thanks to Maitri once again for bringing me on board. Thank you. Song, any song. This success quote in this blockbuster. Any happy song? Kushi or just describe the success with your song. Anyone song? Kushi. Araja. Whatever it was, Araja. Araja is an emotion. మనసారా చెలితారా నా గుండెలి మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. నీ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నారాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, మాకు సినిమా అవకాశం ఇచ్చినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అయిన నవీన్ గారికి, రవణ గారికి, ఇంత గొప్ప సినిమా తీసినటువంటి మా డైరెక్టర్ గారికి, శివ నిర్వాణ గారికి, ఈ సినిమాని మ్యూజిక్
ప్రతి గడప గడపకి తీసుకెళ్ళినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఏషం అబ్దుల్లా గారికి, మాకెప్పుడు మా దినేష్ గారు కూడా ఎప్పుడు మాకు సహకరిస్తూ ఈ సినిమా ఈ సినిమా నేను యాక్చువల్గా మొన్న 2 days ముందే నేను చూడటం జరిగింది విత్ మై ఫ్యామిలీ. నా కూతురు చూసిన తర్వాతే ఇమ్మీడియట్గా చెప్పిన, డాడీ నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాము ఇది సూపర్ డూపర్ హిట్ అని. ఇందాకే మార్నింగ్ షో మా మదర్ కూడా, మాది కావలి, అక్కడ మాకు థియేటర్ కూడా ఉంది, అక్కడి నుంచి మా మదర్ మార్నింగ్ షోకి వెళ్ళి మా పెదమ్మ అమ్మ అందరూ, అరే సినిమా సూపర్ హిట్ రా, నీకు బ్రహ్మాండంగా చేస్తుంది అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. సో ఈ సినిమా ఆల్రెడీ ఆ ట్రైలరే ప్రతి ఇంట్లో జరిగే ప్రతి సన్నివేశం ఆ సినిమా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని మేము నమ్మాం. అట్లానే ఈరోజు మార్నింగ్ షోస్కి మ్యాట్నీస్కి విపరీతంగా పెరిగింది. ఫస్ట్ షో సెకండ్ షోస్ అన్నీ ఫుల్స్. సో ఖచ్చితంగా దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ పెద్ద హిట్. విజయ్ దేవరకొండ గారి కెరియర్లో చాలా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. అది ఇంకా రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఆ నెంబర్స్ కూడా చూస్తారు. మేము నమ్మింది, మేము ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా మీరు అందరు రేపు చూస్తారు అనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంత పెద్ద హిట్ అని నమ్ముతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Thank you everyone. Thank you for making Kushi such a big hit. Thank you the audience. Thank you the press for supporting us. Thank you everyone. శివ గారు, అంటే విప్లవ్ క్యారెక్టర్ని చాలా రిలేటబుల్గా రియలిస్టిక్గా ఉంచుతూ ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవడం అనేది గ్రేట్ ఫీట్ అనిపిస్తుంది సార్. అంటే హీరోయిజం అనే కంటే క్యారెక్టర్ వైజ్గా విప్లవే నచ్చాడు మాకు. సో హీరో క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు? అదే మనం బేసికల్గా మిడిల్ క్లాస్ బ్రాటప్లో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లోనే ఒక హీరో ఉంటాడు. లైక్ విప్లవ్ క్యారెక్టర్ అంటే ఫాదర్తో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, మీరు లాస్ట్లో చూసారు కదా ఫాదర్కి తనకి మధ్యలో ఉండే డైలాగ్స్. సో ఆ డైలాగ్స్లోనే మనం నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడడంలోనే హీరోయిజం ఉంటుందండి. ఎప్పుడు అది నమ్ముతా. అది విప్లవ్ అనే క్యారెక్టర్ తను ఏం నమ్మాడు, మా ఫాదర్ గురించి ఏం నమ్ముతున్నాడు, వైఫ్ విషయంలో తన రెస్పెక్ట్ ఎలా ఉంది, అవన్నిటిలో తను న్యాచురల్గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది అంతే. దానికి ఒక స్టార్ ఇమేజ్ దాని మీద రుద్దకుండా క్యారెక్టర్లా ఉంచడం, దానికి విజయ్ గారు లాంటి ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఆర్టిస్ట్ దొరికినప్పుడు న్యాచురల్గా దాన్ని రెండర్ చేయగలగాలి. బ్యూటిఫుల్గా వచ్చింది ఆ క్యారెక్టరైజేషన్. సార్ మోస్ట్ డిబేటబుల్ కాన్సెప్ట్ సార్ అది. అంటే కొన్ని జనరేషన్స్ పాటు జరుగుతున్న డిబేట్ అవుతున్న కాన్సెప్ట్ని తీసుకొని చాలా కమర్షియల్గా చాలా లైటర్ వేలో దాన్ని ఒక డ్రైవ్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో మీరు ఎలా ఎండ్ చేస్తారని ఎగరగా వెయిట్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఎండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. క్లైమాక్స్కి మీరు తీసుకున్న జాగ్రత్తలు? అదేనండి, ఫస్ట్ అవుట్లైనే అలా పెట్టుకున్నానండి. సిద్ధాంతాలు నమ్మకాలు కంటే హ్యూమన్గా ఉండడం అనేది ఫస్ట్ అని, మనిషిగా గెలవాలి అనే పాయింట్ ఒకవేళ నాకు రాకపోతే నేను లవ్ స్టోరీ చేయనండి. ఎందుకంటే ఇన్ని వందల ప్రేమ కథల తర్వాత ఇంత బిజీ లైఫ్లో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీ టచ్ చేస్తున్నానంటే దానికి ఒక వాల్యూ యాడ్ చేసే పాయింట్ కావాలి. ఆ పాయింటే నాకు తట్టిన తర్వాత నేను ఈ లవ్ స్టోరీ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ విషయంలో చాలా కాన్షియస్గా ఉన్నానండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ జనాల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ ఎవరిని తప్పు పట్టకుండా ఇది కదా మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, నన్ను నమ్మాలి అనే దాన్ని అనుకుని నేను దాన్ని అలా నిజాయితీగా రాసుకొచ్చానండి. ఈరోజు అది పూర్తిగా 100% వర్కౌట్ అవడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్యామిలీ బ్యాంకింగ్ అనే సినిమాతో ఎక్కువ అవుతుంది సార్ మీకు. మీ ఫస్ట్ నిన్ను కోరి దగ్గర నుంచి చూస్తే ఖుషి వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతి కథలో ఫ్యామిలీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖుషితో ఆ ఫ్యామిలీస్ మరింతగా ఆకట్టుకున్నారు అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరోతో అసలు ఇది చాలా చిన్న పాయింట్ యాక్చువల్లీ. ఆయన్ని ఎలా ఒప్పించి దీనిలోకి దింపారు, దీన్ని ఎంత విజయవంతంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అవునండి, అదే నేను ఎప్పుడు సింప్లిసిటీలోనే ఎఫెక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను. ఇప్పుడు విజయ్ గారు కూడా మీరు సెకండ్ హాఫ్ మెట్రో ఫైట్ చూసిన, ఆ పెంట్ హౌస్ సీన్లో రాహుల్ రామకృష్ణ ఫన్ చూసిన,
మీరు చూసారు కదా సెకండ్ హాఫ్లో కూడా మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఆయన అగ్రెసివ్నెస్ని ఎక్కడ తక్కువ చేయలేదు. బట్ కథలోకి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్లో ఉంచడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు గంటన్నర వాటెవర్ గంట 20 నిమిషాలు లేదు గంట 18 నిమిషాలు సెకండ్ హాఫ్లో అండి, క్లైమాక్స్ 20 నిమిషాలు అందరూ అద్భుతంగా ఉంది ఆహా ఊహా అంటున్నారంటే ఆ ముందు ప్రొసీడింగ్స్లో మీరు ఆ క్యారెక్టర్స్ని బిలీవ్ చేయడం వల్ల అక్కడ నేను కొంచెం క్యారెక్టర్స్ని కరెక్ట్గా చూపించలేకపోయిన రష్ అయినా మీకు ఆ క్లైమాక్స్లో ఎమోషన్ కంప్లీట్ అయ్యేది కాదేమో అని నా ఫీలింగ్ అనమాట. సో నేను విజయ్ గారికి కథ చెప్పినప్పుడు కాశ్మీర్లో ఉండే ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ అదంతా ఆయన బాగా ఎంజాయ్ చేశారు నెరేషన్ చెప్పినప్పుడు. ఒక్కసారిగా ఈ రెండు వర్గాల మధ్యలో కథానంగానే కొత్తగా అనిపించింది ఆయనకి, ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. సో ఆయన కామెడీ టైమింగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, 5 అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఇంకేం కావాలి, ఒక ఫుల్ ప్లెజ్డ్ ప్యాకేజ్ లాగా ఉంది కాబట్టి ముందుకెళ్ళాం. కానీ అందరూ సినిమా చూసిన వాళ్ళు నిజంగా బాగుంది సూపర్ గా ఉంది అని చెప్పడం వల్ల సేఫ్, కానీ లేదంటే 2 hours 45 minutes చెప్పేంత నిడివి అవసరం అంటారా ఈ సినిమా? నేను ఒకటేనండి, నేను ఏ పాయింట్ చెప్పాలనుకున్నా ఆ పాయింట్ నచ్చిందా మీకు అందరికీ క్లైమాక్స్ నచ్చిందా అండి? క్లైమాక్స్ నచ్చింది, అందరికి నచ్చిందా? సరే, క్లైమాక్స్ బాగుంది, మిగతా సినిమా అంత బాగాలేదు అనుకున్న సినిమా మీకు ఎప్పుడైనా గుర్తుందా అసలు చరిత్రలో? మామూలుగా క్లైమాక్స్ నమ్మే 2 hours 45 minutes డ్రైవ్ చేశానండి. అదేనండి, క్లైమాక్స్ నమ్మావా, ఇంటర్వెల్ నమ్మావా, టైటిల్ కార్డులో వచ్చే రోలింగ్ టైటిల్స్ ఎపిసోడ్ నమ్మావా కాదండి. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనకు టచ్ అయిందా లేదా, అదే సినిమా. నాకు నిన్ను కోరిక అదే జరిగింది, మజిలీకి అదే జరిగింది, అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా అదే జరిగిందండి. సో థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్. యా యా అవునండి. అయితే ఎమోషన్ డెప్త్ అనేది పూర్తి స్థాయిలో రాలేదనేది ఉంది. ఓకే దానికి ఏమంటారు? ఓకే, నేను పట్టుకెళ్ళగలిగినంత డెప్త్ నేను పట్టుకెళ్ళానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇంక సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఎంతవరకు నేను ఎమోషనల్గా మూవ్ చేయగలిగాను దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఇన్వాల్వ్ ఆడియన్స్ టు మ్యాక్సిమం లెవెల్. అందుకే నేను ఏమంటున్నానంటే ఖుషి అని టైటిల్ పెట్టి 25 minutes ఎమోషనల్ డెప్త్కి వెళ్ళడమే చాలా ఎమోషన్ తీసుకున్నట్టండి. యాక్చువల్గా ఖుషి అని టైటిల్ పెట్టి ఇంత సరదా సినిమాలో నేను 20 నిమిషాలు ఎమోషన్ చెప్తే మీరు కళ్ళారకుండా చూస్తున్నారంటే అక్కడే ఎమోషన్ యాక్చువల్గా వర్కౌట్ అయినట్టని నా ఫీలింగ్. మేబీ మీరు చెప్పినట్టు ఇంకా బెటర్గా ఉండొచ్చేమో. అయితే ఫస్ట్ హాఫ్ పీక్స్ లో ఉంది, చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఫస్ట్ హాఫ్ లా లేదు, ఎందుకంటారు? అంటే మీరు ఇది అంటున్నారు, చాలా మంది ఏమో సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ స్థాయిలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే బాగుందని కొంతమంది అంటున్నారండి. ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. బయటకు వచ్చినప్పుడు మీకు సినిమా నచ్చిందా, ఐఎమ్ హ్యాపీ, అంతే. అదేనండి, ప్రతి సినిమాకి అండి ఆడియన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలతో ఎన్నో రకాల ఊహలతోనే వస్తారు. అందరినీ అన్ని రకాలుగా సాటిస్ఫై చేయడం అనేది ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఓకే, బట్ యాజ్ ఏ దర్శకుడిగా కానీ రైటర్గా కానీ నేను దానికి కథకు న్యాయం చేస్తాను లేదని పట్టుకుని వెళ్తాను అనమాట. సో అది అయితే మేడం దీంట్లో ఉన్న ఎక్స్టెన్షన్లో ఇప్పుడు పెద్ద హీరోలు ఈ విజయ్ దేవరకొండ కూడా నెమ్మదిగా ఆ రేంజ్ హీరోనే కాబట్టి యూజువల్గా థియేటర్కి వచ్చే వాళ్ళు ప్రమోషనల్ మెటీరియల్ బట్టి ఒక కథ వేసుకొని వస్తారు. అంటే ఓపెనింగ్ డే కొన్ని లక్షల కథలతో థియేటర్లోకి వస్తారు. యూజువల్గా ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హిట్ అయిన పెద్ద సినిమాకైనా ఫస్ట్ డే సెటిల్ అవటానికి ఈవినింగ్ ఫస్ట్ షోకి కానీ ఇది కానీ పడుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఒక కథ వేసుకుని అది మీట్ అయిందా లేదా ఎట్లాంటి దాంట్లో ఉంటుంది. ఈవినింగ్కో దీనికో ఒక క్లారిటీ, ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ హిట్, దిస్ ఇస్ అంటే అబోవ్ యావరేజ్, దిస్ ఇస్ బ్లాక్ బస్టర్, ఇట్లాంటివన్నీ సాయంత్రానికి అవుతుంది. ఎందుకంటే ఆ ప్రమోషనల్ మెటీరియల్తో మనం ఒక కథ ఇలా ఉంటుందేమో అని అనుకుంటాం. కొన్ని ఏంటంటే ఇంకో రకంగా ఎవరో ఇంకో రకంగా వేసుకునే వాళ్ళకి వాళ్ళు మీట్ అవ్వచ్చు, కొంతమంది మిస్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ షోకి ఆ సినిమా టోటాలిటీలో బాగుంది అంటే కనుక డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ షోకి సెటిల్ అయిపోతున్నాయి. అదే ఆ ప్రాబ్లమే మనం ఫేస్ చేసామేమో అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, సినిమా చాలా బాగుంది. ఈ క్వశ్చన్ శివ గారు చెప్పండి. సినిమా చూస్తుంటే మురళీ శర్మ గారిని చూస్తుంటే మాకు చాగంటి కోటేశ్వర గారు గుర్తొచ్చారు. ఆయనే కాకినాడే, అంటే మీరు పేరు కూడా చదరంగం శ్రీనివాసరావు అని పెట్టారు. అంటే ఆయన ఊహించేమైనా పెట్టారు ఈ క్యారెక్టర్నే లేదంటే? లేదండి, అంటే ఇప్పుడు నేను నాస్తికులు అంటే ఇద్దరు ముగ్గురు లేరు కదా, అసలు ఆ వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా ఒక క్యారెక్టర్ పెట్టాను. ఈ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ ప్రతినిధిగా ఒకరిని పెట్టాను తప్ప పర్టికులర్గా వాళ్ళని ఉద్దేశించి నేను పెట్టలేదండి. ఐడియాలజీలో ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం. అవును,
ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారండి నాకు తెలిసి. ఆయన ఎప్పుడు డిబేట్లకి వాటికి సినిమాలో క్యారెక్టర్ డబ్బులు ఇస్తా ఉంటారు, ఆయన తీసుకోండి. యాక్చువల్గా ఆయన కూడా తీసుకోండి, రియాలిటీగా దగ్గర చూస్తాను. నేనంటే వాళ్ళు ఎంత వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఎంత నిజాయితీగా దేవుడికి సేవ చేయాలనుకున్నారు అనేది చాలా జెన్యున్గా చూపించాలనుకున్నాను. అందుకే ఆ డైలాగ్ కూడా పెట్టాను నేను. యా అలాంటి వాళ్ళ కోసం అండి, ఆ వర్గం కోసం, ఆయన కోసం కాదండి. యా సార్ శివ గారు, కంగ్రాచులేషన్ సార్ మొత్తం మీ టీం మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో అంటే సమంత గారిది లిప్ లాక్ కిస్లు ఒకేసారి సాంగ్ లో అంటే 2 సార్లు పెట్టారు, అంటే అంత అవసరం వచ్చిందా ఏంటి అసలు? 2 సార్లు మేము ఒకసారి చూసాం. లేదు, ఆ సాంగ్ లో 2 సార్లు మేము చూసాను. ఏమండి కాదండి, ఏమండి చూడండి, మనం మాట్లాడే సమంత గారికి వస్తుంది ఆరాధ్య క్యారెక్టర్ అది. అవునండి, ఆ క్యారెక్టరు 1 year ట్రావెల్, పెళ్ళయింది, కిడ్స్ కోసం అని ఒక ఎమోషన్ పెట్టాము. ఈ ఎమోషన్లో ఇంకా చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అసలు అర్థం ఉంటుందా? అసలు కొంచెం న్యాచురల్గా చూపించాలి కదా కనీసం, అంటే నమ్మాలి కదా వీళ్ళు రియల్గానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి కదండి. అది లైట్ హార్టెడ్గా పద్ధతిగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఏమన్నా చేసేసి యాక్షన్ అంటే చేసేది, ఆ తర్వాత కట్ అని చెప్తే అయిపోయింది. ఏముండదండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ వర్క్ కదండి, ఇట్స్ ప్రొఫెషనల్ థింగ్. యా శివ గారు, యా బాగుంది సినిమా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే కథ మీరు రాసుకున్నప్పుడే సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మదనం ఇది, మదనం అండి, 2 వర్గాల మనోభావాలు. అవునండి, అవును. ఇదే తీసుకొని ఎందుకు అనుకున్నారు అంటే మీరు చెప్పే క్లైమాక్స్ ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఇది 2 గంటలు ఈ మదనం కాకుండా వేరే ఒక స్టోరీ తీసుకొని అది కూడా చెప్పవచ్చు. ఇదే ఎందుకు తీసుకున్నారు మీరు? అదే అండి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు అందులో నచ్చిందండి, ఆ పాయింట్ మంచి పాయింట్ అనిపించింది. అది అంటే ఎక్కడ డిస్కస్ చేయలేదు నాకు తెలిసి వీటి మధ్యలో. అంటే మనం కూడా చూస్తుంటాం, అంటే నేనున్నాను పర్సనల్గా. మీరు నన్ను అడిగితే మీరు నాస్తిక్లా గాడ్ బిలీవర్ అని, నేను నాస్తిక్తో ఉన్నప్పుడు నాస్తికుడిని, గాడ్ బిలీవర్తున్నప్పుడు మీరు వచ్చారనుకోండి, సరదాగా టెంపుల్కి వెళ్తున్నాను సరే నేను కూడా వస్తా అంట. ఇంకెవరైనా వచ్చి దేవుడు అది ఏంటి టైం వేస్ట్ ఏదైనా చేసుకుందాం అంటే ఇంకా వాళ్ళతో పాటు కూడా ఉంటా. సో నేనేమంటున్నానంటే ఎవరు ఏది నమ్మినా ప్రేమించే మనుషులతో కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ అని మంచి విషయాన్ని చెప్పాలనుకున్నా. సిద్ధాంతాలు వేరే అవ్వచ్చు, శాస్త్రాలు వేరే అవ్వచ్చు, కానీ మనుషులుగా కలిసి ఉండడానికి తప్పండి, వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు అనే పాయింట్ని విజయ్ సమంత గారి ద్వారా ఒక లవ్ స్టోరీ ద్వారా చెప్పాలనుకున్నాను, డ్రైగా కాకుండా పాటలతోని మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్తోనే. ఈరోజు అందరికీ ఆ పాయింట్ రీచ్ అవడానికి అదే కారణం అండి. ఇది నేను డ్రైగా చెప్తుంటే అంత రీచ్ అయ్యేది కాదు. ఎక్కడైనా మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన ఏం రాలేదా మీకు కథంతా నడుస్తున్నప్పుడు? ఇంకా నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నా ఇలాంటి పాయింట్ ఇంత హాయిగా చెప్పినందుకు. యా ఏమండి ఇది చెప్పకండి, ఇది అయ్యో భలే అసలు. అవును, శశి గారికి ఆపేస్తున్నారు 10% కలెక్షన్ ట్విస్ట్లే చెప్పేసి. సార్ నవీన్ గారు, ఇటీవలే మీరు పుష్పకి మంచి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. దీనిపైన ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా అవార్డ్స్ కానీ ఇట్లా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ టచ్ మంచి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు దీనిలో చూపించడం జరిగింది. డెఫినెట్గా చాలా మంచి సినిమా అండి, క్లీన్ ఫిలిం, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా దీనిలో అందరికీ ఛాన్స్ ఉంది. డైరెక్టర్ గారికి ఉంది, హిషామ్కి ఉంది, విజయ్ గారికి, సమంతకి, లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అవార్డ్స్ అండి. బెస్ట్ ఫిలిం మాకుంది. సో ఇట్స్ క్లీన్ అండ్ వెరీ, అంటే చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి ఫిలిమ్స్. అండ్ సో వీఆర్ సో ప్రౌడ్ దట్ వీ మేడ్ దిస్ ఫిలిం. హలో అండి, ఇప్పుడు నాకు అసలు థియేటర్ నుంచి బయటకు రాని ఎక్కువ మంది చెప్పింది ఈ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, నెక్స్ట్ మన మ్యూజిక్ బాగుందితో పాటు ఎక్కువ మంది చెప్పింది అసలు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పెయింటింగ్ లాగా ఉంది. విజువల్స్ ఎక్స్ట్రాడనరీ చెప్పారు, మీరు కూడా చూసారు కానీ మీకు అందరికీ నచ్చుంటాయి. ఆ విజువల్స్ మనకి అసలు 1.5 year హార్డ్ వర్క్ శ్రమ ఎవరిదంటే మా జి మురళి గారిది. అండ్ మనందరికీ గర్వకారణం ఆయన చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా అందాల రాక్షస్ కెమెరామెన్ ఆయన. మళ్ళీ ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మన తెలుగు సినిమా చేశారు, ఖుషి అద్భుతంగా చేశారు. ఇంకా మనం ఆయన్ని ఇక్కడే ఉంచేద్దాం తెలుగులోనే. మీరు అలాగే ఉంచేస్తారు కదా సార్ ఒక సినిమా తర్వాత. ఇంకా మురళి గారు మాట్లాడండి ప్లీజ్. అందరికి నమస్కారం. ఆఫ్టర్ 11 years తర్వాత ఐఎమ్ కమింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ మైత్రి actually made this happen. Actually I am so happy and I am one more thankful to actually Shiva Garu made this
with this film because with the script only I can enhance little bit. Otherwise, because the cinematographer work, if you take it, it's ఒక film లో actually అది ஒரு 10% or 10% తక్కువ ఉంటుంది. Because if you give the space only, I can do something. అలా యాక్చువల్లీ స్క్రిప్ట్ లో ఉంది, విజువల్స్ లో ఉంది, అన్ని స్క్రిప్ట్ లే ద విజువల్స్ ఇస్ దేర్. దట్స్ ఐ జస్ట్ బీన్ విత్ ద స్క్రిప్ట్. ఇట్ కేమ్ వెరీ వెల్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ ఆర్టీసీ దట్ సంధ్యా థియేటర్ ఇంద వస్తున్నావు. ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. Everybody enjoying it. This was the actually it's going to be a big hit. We'll be very happy with this presenting this. Thank you so much. సార్ మన వాళ్ళు కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్, మన మీడియా వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీస్ని అందరినీ తీసుకెళ్ళి ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. Example.